మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోరంట్లలో అమృత్ 2.0 పైలట్ను ఆవిష్కరించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. ప్రజలకు మేలు చేస్తేనే ఓట్లు పడతాయని వ్యాఖ్య. గుంటూరు పార్లమెంటు పరిధిలో 1.20 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం. గ్రీన్ గుంటూరుకు ప్రజలు సహకరించాలన్న ప్రజాప్రతినిధులు. కాపు జేఏసీ ఆధ్వర్యంలో ముద్రగడ సంతాప సభ. ముద్రగడ లేఖలతో కాపు జాతికి మేలు జరిగింది, నేతల వెల్లడి. అభయ్ ఆటో గుంటూరు డిజిటల్ యాప్ను ప్రారంభించిన ఎస్పీ ముకుల్ జిందాల్. నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటన. వైభవంగా తొలి ఏకాదశి. వైష్ణవ్ ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. బటన్ నొక్కితే ఓట్లు రావని, ప్రజలకు అవసరమైన రోడ్లు నీరు అందిస్తేనే ఓట్లు పడతాయని గుర్తుపెట్టుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గోరంట్ల గ్రామంలో శాశ్వత మంచినీటి అభివృద్ధి పథకం అమృత్ 2.0 పైలాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ ఎమ్మెల్యేలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ 400 కోట్ల రూపాయలతో కృష్ణానది నుండి తక్కెలపాడు పైప్ లైన్లు ఆధునీకరణ చేశామన్నారు. 2019కి ముందు నీటి సమస్యలు తీర్చేందుకు చంద్రబాబు నాయుడు 160 కోట్లు మంజూరు చేస్తే గత ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. తక్కెలపాడులో మరో 50 MLT నీరు కోసం రిజర్వాయర్ కడుతున్నామన్నారు. దాని ద్వారా విలీన గ్రామాల్లో 50 సంవత్సరాల వరకు నీటి సమస్య ఉండదని ధీమా వ్యక్తం చేశారు. 577 కోట్లతో రింగ్ రోడ్ పైప్ లైన్లు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నసీర్, గళ్ళా మాధవి, కమిషనర్ కె మయూర్ అశోక్, కూటమి నాయకులు పాల్గొన్నారు. తక్కెళ్లపాడులో కూడా ఇప్పుడున్న దానితో సమానంగా ఇంకొక 50 MLD వచ్చే విధంగా ఇంకో రిజర్వాయర్ కూడా అక్కడ కడుతున్నాం. అది ఎందుకు కడుతున్నాము అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో కలిసేటువంటి గ్రామాలు ఏటుకూరు, బుడంపాడు, ఇలా ఆ గ్రామాలకు కూడా అడిషనల్గా నీళ్లు కావాలంటే ఇప్పుడున్నటువంటి సామర్థ్యం సరిపోదు కాబట్టి అక్కడ కూడా ఒక 50 MLD రిజర్వాయర్ కడతా ఉన్నాం. ఈ విధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఆ రిజర్వాయర్, ఈ రిజర్వాయర్ కట్టిన తర్వాత గుంటూరుకి రింగ్ రోడ్డు ఎలానో వాటర్ రింగ్ రోడ్డు రూపంలో మొత్తం కూడా పైప్ లైన్ రాబోతా ఉంది. ఈ రింగ్ రోడ్డు పైప్ లైన్ ద్వారా విలీన 10 గ్రామాలకే కాకుండా ఆ రింగ్ రోడ్డు నుంచి ఏ గ్రామానికైనా అక్కడి నుంచి చిన్న పైప్ వేసుకుంటే ఇప్పుడున్నటువంటి సామర్థ్యం ద్వారా ప్రతి గ్రామానికి వచ్చే 30, 40, 50 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి స్వచ్ఛమైనటువంటి నీరు ఎంత కావాలంటే అంత ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమమే ఈరోజు మనం చేసుకున్నటువంటి 550 కోట్ల రూపాయల కార్యక్రమం. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే మానవుడు విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో 1,00,000కు పైగా మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గ్రీన్ గుంటూరు కార్యక్రమాన్ని చేపట్టారు. శిల్పారామం వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పెమ్మసానితో పాటు ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు నసీర్, బూర్ల రామాంజనేయులు, కమిషనర్ మయూర్ అశోక్, కూటమి నాయకులు పాల్గొన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ బ్యాన్తో పాటు పోస్టర్ ఫ్రీ గుంటూరుకు ప్రజలు సహకరించాలని ప్రజాప్రతినిధులు కోరారు. పరిసరాలను క్లీన్ గా ఉంచుకోవడంతో పాటు వ్యర్థాలను రోడ్లపై పడేయవద్దని సూచించారు. 1,20,000 మొక్కలు గుంటూరు పార్లమెంటు పరిధిలో కొత్త మొక్కలు నాటే విధమైనటువంటి ఒక ప్రణాళికను తీసుకున్నారు. అంటే ఈ మొక్కలుకి డబ్బులు అన్ని అంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి అర్బన్ బాడీస్, పంచాయతీ, జడ్పీ నిధులు కొన్ని CSR, కొంతమంది స్వచ్ఛంద సంస్థలు,
ఇలా అన్ని రకాల వ్యక్తులందరితోటి మాట్లాడి 1,20,000 మొక్కలు తీసుకొచ్చారు. ఇవే కాకుండా గుంటూరు అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు మిషన్ జీరో ప్లాస్టిక్ అనే ఒకటి తీసుకుంటా ఉన్నారు. అంటే ఎక్కడా కూడా ప్లాస్టిక్ లేకుండా ఈ 15వ తారీఖు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడినా రోడ్ల మీద లిటరింగ్ చేసినా కూడా కొంత ఫైన్లు వేసేటువంటి విధానం. మన భాష్యంలో 27,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఆ జియోటెక్ ద్వారా నాకు 27,000 మొక్కలు ఇస్తే వాటికి ప్రతిఫలం కూడా చూపించే విధంగా మన భాష్యం తరపున నేను ప్రయత్నిస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, అట్లాగే అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా చెప్పారు. పండగైనా సరే, మహిళలైనా సరే, పిల్లలైనా సరే, మొక్కలేందే ఇందాక మేడం చెప్తున్నారు, ఆక్సిజన్ పీల్చడానికి గంటకి 8,000 ఖర్చు అవుద్ది. 7 ఖర్చు లేకుండా మొక్కలు పెంచుకుంటే ఎంత చక్కగా ఉంటుందని చెప్పారు. ప్రతి చోట కూడా ఉన్నటువంటి గ్రీనరీని పూర్తిగా తొలగించేటువంటి దాంట్లో ఎక్కడైనా మనం కనీసం ఒక 50% అంటున్నారు, కానీ కనీసం ఒక 30% అయినా మనందరం కూడా పచ్చదనాన్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కేవలం గ్రీనరీయే కాకుండా దాంతో పాటు మన సిటీని క్లీన్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది కేవలం ఒక రాజకీయ నాయకులకో లేకపోతే కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రమాణాలతో కూడినటువంటి జీవితాన్ని ఇచ్చేటటువంటి గుంటూరుగా మనం మార్చుకోవచ్చు. ఒకటి, ప్రతి ఇల్లు గుంటూరుని తన ఇంటిగా భావించాలి. అదేవిధంగా వారి పుట్టినరోజులు జరుగుతాయి ఇంట్లో. పుట్టినరోజు నాడు కేక్ చేయడం కాదు, ఎక్కడైనా దగ్గరగా ఉన్నటువంటి చోటు వెళ్ళి లేదా వాళ్ళ ఇంటి ఆవరణలో అవకాశం ఉంటే అక్కడ చెట్టు నాటాలి. లేదా ఇంకా ఎక్కడైనా మా కార్పొరేషన్ స్థలాలు చూపిస్తారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ గుంటూరులో జరిగింది. కాపు జేఏసీ ఆధ్వర్యంలో విజ్ఞాన మందిరంలో నిర్వహించిన ఈ సభలో పార్టీలకు అతీతంగా కాపు నాయకులు పాల్గొని ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాపుల సమస్యల పరిష్కారం కోసం నిస్వార్థంగా ముద్రగడ పోరాటాలు చేశారని, ఆయన మరణం కాపు జాతికి తీరని లోటని కాపు నాయకులు అన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ముద్రగడ పద్మనాభం సంతాప సభ జరిగింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కాపు జేఏసీ నేతలు పాల్గొన్నారు. 2019లో టీడీపీ ఓటమికి కారణం ముద్రగడ అన్న ఎమ్మెల్యే బోండా ఉమా కాపుల్లో కొంతమంది ఆయన విలువను తగ్గించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా కాపుల అండ తప్పనిసరి అని చెప్పారు. ఇచ్చిన మాటకు విలువనిచ్చే వ్యక్తి ముద్రగడ పద్మనాభం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అన్ని విధాలా ఆయనను వేధించిన కాపుల కోసం ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదని చెప్పారు. ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవటానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ కాపు సామాజిక వర్గం ఎటువైపు నిల్చుంటే అటువైపు ప్రభుత్వాలు వస్తాయి. రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 1 కోటి మంది పైగా ఉన్నటువంటి బలిజ, కాపు, తూర్పు కాపు, ఒంటరి ఈ సామాజిక వర్గాలు అధికారాన్ని డిసైడ్ చేస్తాయి. చాలాసార్లు ఆయన్ని వేధించడానికి ప్రయత్నం చేశారు, కేసులు పెట్టారు, లోపల పెట్టారు. ఎక్కడ వెనుకడుగు వేయలేదు. తన ఉద్యమాన్ని వదిలిపెట్టనటువంటి వీరుడు మన ముద్రగడ పద్మనాభం గారు. అలాంటి వ్యక్తి, నేను నిజంగా చెప్తున్నా, మన కులంలో పుట్టినందుకు కాపులు గర్వపడవలసినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారని మనం చేస్తున్నా. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాధవస్వామి మాట్లాడుతూ శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు వేకువజాము నుంచే పెద్ద ఎత్తున దర్శనం చేసుకున్నారని తెలిపారు. తొలి ఏకాదశి నాడు స్వామిని దర్శించుకోవడం వలన జన్మ ధన్యమవుతుందన్నారు. ఈ నెల 30వ తేదీ శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తామని భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు.
ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేషమైనటువంటి పుష్పాలంకరణ సేవ జరిగి ఉన్నది. తెల్లవారుజాము నుంచి భక్తులందరూ కూడా బారులు తీరి స్వామివారి యొక్క దర్శనానికై వేంచేసి ఉన్నారు. పాలకవర్గం వాళ్ళందరూ కూడా ఈ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా విస్తృతంగా చేయటం జరిగింది. కాబట్టి తొలి ఏకాదశి మొట్టమొదటి పండుగ అంటూ ఉంటాం. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి పర్వదినంగా భావిస్తూ ఉంటాం. ఈ రోజున విష్ణుమూర్తి పాల సముద్రంలో శేషతల్పంపై యోగ నిద్రలో ఉండేటువంటి రోజు కాబట్టి సేన ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజు నుంచి కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి చిలుక ఏకాదశి వరకు కూడా స్వామివారి యోగ నిద్రలో ఉంటారు. కాబట్టి ఈ 4 మాసాలను చాతుర్మాస్యం అంటూ ఉంటారు. ఈ రోజున స్వామిని దర్శించుకున్న వాళ్ళకి జన్మ ధన్యమవుతూ ఉంటుంది. అభయ్ ఆటో గుంటూరు యాప్తో మహిళా ప్రయాణికులకు మరింత భద్రత కలుగుతుందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. యాప్ను డిజిటల్గా పోలీస్ కళ్యాణ మండపంలో ప్రారంభించిన ఆయన గూగుల్ ప్లే స్టోర్ నుంచి మహిళలు డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. గుంటూరు నగరంలోని 16,000 ఆటోలకు సంబంధించిన డ్రైవర్ల సమాచారం అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ప్రతి ఆటోలో క్యూఆర్ కోడ్ ఉంటుందని దాన్ని స్కాన్ చేస్తే ఆటో డ్రైవర్ వివరాలు తెలుస్తాయన్నారు. 99% ఆటో డ్రైవర్లు నిజాయితీ పరులని ఎస్పీ చెప్పారు. వీళ్ళకి ఈ ఆటోకి ఎటువంటి బ్యాడ్ రికార్డు లేదని ఒక నమ్మకం. అంటే ఈ క్యూఆర్ కోడ్ ఉన్న ఆటోలో కూర్చునే దాన్ని మనం ప్రమోట్ చేయాలి. క్యూఆర్ కోడ్ లేకుండా ఆటో కంటే క్యూఆర్ కోడ్ ఉన్న ఆటో మీద ఎక్కువ నమ్మకం ప్రయాణికులకి ఉంటుంది. 5 ఏళ్ల పాలనలో బీసీలను మోసం చేసిన జగన్ ఇప్పుడు బీసీ గర్జన ఎలా నిర్వహిస్తారని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ప్రశ్నించినందుకు 74 మంది బీసీలను హత్య చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. బీసీ సంక్షేమం కోసం 75,000 కోట్ల నిధులను దారి మళ్లించి వారికి కేటాయించిన 34 పథకాలను జగన్ రద్దు చేశారని మండిపడ్డారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు అని కొల్లు అన్నారు. బలహీన వర్గాలనే పదం పలకడానికి కూడా అర్హత లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి బలహీన వర్గాల్ని అనగదొక్కి ఈరోజు ఏ మొహం పెట్టుకుని బీసీ గర్జన పెడతావో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి అడుగుతాను. ఈ రాష్ట్రంలో అత్యంత దయనీయంగా 5 సంవత్సరాల పాటు బలహీన వర్గాల్ని అనగదొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అక్రమ కేసులు పెట్టడం, ఎవరైతే నాయకులుగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరి మీద కూడా అరెస్టులు చేయించడం, జైల్లో పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అలాగే అనేక మంది తోట చంద్రయ్య నడి రోడ్డు మీద పేక్కోసి చంపేశారు, అమర్నాథ్ గౌడ్ పెట్రోల్ పోసి తగలబెట్టేశారు, నందం సుబ్బయ్య, ఇలా అనేక మంది బలహీన వర్గాల్ని పొట్టన పెట్టుకుని ఇవాళ బీసీ గర్జన అనే పదం పెట్టి ఏదో సాధించాలని అనుకునే జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశాన్ని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నా. అమరావతి అభివృద్ధి సలహాలు సూచనలపై పబ్లిక్ పాలసీ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో వీ టేబుల్ సమావేశం జరిగింది. జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని అమరావతి అభివృద్ధి చెందితే అన్ని రంగాల్లో పెట్టుబడులు వచ్చి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వక్తలు అభిప్రాయపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేయటం వల్లే ఇప్పుడు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల సహకారం అందించడం వల్లే నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది? పట్టిసీమ ఎన్నాటికయింది? టైం బాండ్ పెట్టుకుని ఎలా అవుతుంది? ప్రజలు ఆస్వాదించాలి. భాగ్యనగరం ఎప్పుడైంది? ఎప్పుడైంది చెప్పండి. నేను గత 15 ఏళ్ల క్రితం ఆ వార్తలో పనిచేస్తున్నప్పుడు భాగ్యనగరంలో ఏముంది చెప్పండి? భాగ్యనగరం చూడాలంటే గోల్కొండ, ఉస్మానియా, ఇంకా ఏముండి చెప్పండి? చార్మినార్, చౌరస్తా. ఇప్పుడు భాగ్యనగరం అది అందిపుచ్చుకుంటుంది ఒక అభివృద్ధి కోణం. తల్లి బిడ్డకి 9 నెలలు నిండితేనే ప్రసవిస్తుంది, ఆ ఘడియ వస్తుంది. అదేవిధంగా అమరావతి రాజధానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయ సహకారాలు కావచ్చు, అదేవిధంగా ఇవాళ అక్కడ ప్రతిపాదిస్తున్నటువంటి నేషనల్ హైవేస్కి సంబంధించిన అనుసంధానం కావచ్చు, నేషనల్ హైవేస్ కనెక్టివిటీస్కి సంబంధించినటువంటి వీటితో పాటుగా అమృత్ పథకం కింద ఏదైతే
రాజధాని అమృత్ పథకం కింద ఇవాళ 32 దేశవ్యాప్తంగా అమృత్ నగరాలుగా గుర్తిస్తే దానిలో ఒక నగరంగా నిర్మితం కానప్పటికీ కూడా వాటి యొక్క విధులు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో దాన్ని ప్రకటించడం జరిగింది. ఐవీఎఫ్ ఆధ్వర్యంలో సెయింట్ యాన్స్ మనోవికాస కేంద్రంలో నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమానికి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నిర్వహిస్తున్న అష్టోత్తర మహాసంతర్పణ కార్యక్రమం 22వ రోజు మల్లికార్జునపేటలో జరిగింది. 108 రోజుల పాటు పలు ప్రాంతాల్లో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వైశ్య ఫెడరేషన్ సభ్యులు యశ్వంత్ తెలిపారు. ఐవీఎఫ్ సభ్యులు 22వ రోజున సెయింట్ యాన్స్ మనోవికాస కేంద్రంలో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నారని గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఐవీఎఫ్ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు గ్రంథి సురేఖ, ఎం శైలజ, ఈశ్వర్ రామ్మోహన్ రావు, విజయలక్ష్మి, పోత్రాజు సమత తదితరులు పాల్గొన్నారు. నేడు 22వ రోజు చూశారు కదా, ఈ యొక్క దివ్యాంగులు, మానసిక దివ్యాంగులు ఉన్నారు, బదిరులు ఉన్నారు. వీరందరికీ ఈ రోజున దాదాపుగా 250 నుంచి 300 మంది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంగణంలో వారందరికీ కూడా వాళ్ళ భార్యాభర్తలు వచ్చి, అదేవిధంగా ఆ సంస్థకు సంబంధించినటువంటి వైశ్య ఫెడరేషన్ వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళు స్వయాన వాళ్ళకి భోజనాన్ని వడ్డిస్తూ వాళ్ళకి తినిపిస్తున్నటువంటి సందర్భం చూస్తే నాకు నిజంగా ఎంతో ఆనందం కలిగింది. ఎందుకంటే ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని వారి మనసుకు రాదు, కానీ వీళ్ళు ఈ విధంగా చేయాలని చెప్పి ఈ విధంగా చేయటం, 108 రోజులు పెట్టుకోవటం, నేడు 22 రోజులుగా ఈ గుంటూరు పట్టణంలో ఇలాంటి స్కూళ్ళలో పెట్టడం అనేది నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు చేయటం నిజంగా పూర్వజన్మ సుకృతం. గోరంట్ల అన్నపూర్ణ నగర్లోని పద్మావతి ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి వైభవంగా నిర్వహించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ చేశారు. ఎరంశెట్టి వేణు, కంచెర్ల ఆంజనేయులు పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో సురేష్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లక్ష తులసి పూజ జరుగుతుంది. సాయంత్రం కోలాటము, చెక్క భజనలు, భరతనాట్యాలు జరుగుతాయి. సాయంత్రం కూడా స్వామివారికి పూజలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా భక్తులందరూ వచ్చి పాల్గొని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ పద్మావతి ఆండాల్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు తొలి ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. ఈరోజు చాతుర్మాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసం వరకు. అందుకని దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ఏకాదశికి. అందుకని స్వామివారి ఆలయంలో విశేషంగా స్వామివారికి పూలంగ సేవ, అలాగే మత్స్యకూరం వరాహస్య నారసింహస్య వామన రామో రామస్య కృష్ణ కలిగిరేవచ్చ అంటూ దశావతారాలని స్వామివారు వేయించేపు చేసి ఈ రోజున కమిటీ సభ్యుల యొక్క విశేషమైనటువంటి ఆధ్వర్యంలో స్వామివారికి లక్ష తులసి పూజ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతోంది. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అవసరమా అనే అంశంపై జరిగిన చర్చా గోష్ఠిలో ప్రధాన వక్తగా డాక్టర్ పివి రమేష్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పివి రమేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వ్యాపారమయంగా మారాయని, అవినీతి తారాస్థాయికి చేరిందని, అప్పులు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 80% చేరాయని, ప్రజల్ని ప్రాంతాలు, కులాలు, మతాలు ప్రాతిపదికన చీల్చి పాలన చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం, మేలుకో ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రమేష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ ద్వారా, మీడియా ద్వారా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, మీరు ప్రాంతాలకు, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మీ భవిష్యత్తు,
మీ పిల్లల భవిష్యత్తు, సమాజ భవిష్యత్తు గురించి ఒకసారి ఆలోచించండి. ఆలోచించడమే కాకుండా సంఘటితం అవ్వండి. రాజకీయం అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వేయడం కాదు. రాజకీయ ప్రజాస్వామ్య విధానంలో 5 సంవత్సరాల పాటు ప్రభుత్వ పరిపాలనలో మీరు భాగస్వాములు అవ్వడం, అయినప్పుడే మార్పు వస్తుంది. రాష్ట్రం విడిపోయాక 2.5 పాలనలు చూసాం. ఇప్పుడు ఏమి చూసినా ఏమున్నది గర్వకారణం అనేటటువంటి పద్ధతిలో ఉన్నది. కాబట్టి మన రాష్ట్రంలో ఇంకో ప్రత్యామ్నాయానికి అవకాశం ఉందా లేదా అని చూసినప్పుడు, అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, ప్రత్యామ్నాయం అంటే కేవలం ఎన్నికల్లో 40-45% ఓట్లు తెచ్చి గెలుపొందడమే ప్రత్యామ్నాయం కాదు. నా దృష్టిలో ప్రత్యామ్నాయం అంటే ఒక ప్రెజర్ గ్రూప్ ఏర్పడి, ఈరోజు మన రాష్ట్రంలో ప్రెజర్ గ్రూప్ లేదు, చాలా బలహీనంగా ఉంది. ఎవరో మాట్లాడటానికి వీల్లేదు, మాట్లాడితే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. స్తంభాల గరువు శ్రీ కోదండరామ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ 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 కోదండరామస్వామి వారి పవిత్ర షష్ఠి పూర్తి మహోత్సవం 4 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ చైర్మన్ పంచుమర్తి కోటేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ పంచుమర్తి కోటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ కోదండరామస్వామి వారి పవిత్ర షష్ఠిపూర్తి మహోత్సవం ఎంతో వైభవోపేతంగా జరుపుతున్నామని అన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఉగ్రరథ శాంతి హోమం, హరిహర కళ్యాణం వంటి విశేష పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. గ్రామ ప్రజలందరూ షష్ఠిపూర్తి మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో చల్లా జగన్నాథ్ రెడ్డి, వీమినేని రాంబాబు, రేగళ్ల వెంకటేశ్వర్లు, ఉడుమల శ్రీనివాసరెడ్డి, నల్లపనేని బాద్దసారథి, గంగిరెడ్డి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్తంభాలగరు గ్రామంలో వేంచేసి ఉన్న కోదండ రామాలయం నందు ప్రతిష్టా షష్ఠిపూర్తి మహోత్సవములు మరియు పవిత్రోత్సవములు 26/7/2026 నుండి 29/7/2026 వరకు అంగరంగ వైభవముగా దేవాలయ ప్రాంగణంలో జరుగుతున్నవి. అనగా మా దేవాలయమునందు స్వామివారి మూల విరాట్ ప్రతిష్ఠ జరిగి ఇప్పటికీ 60 సంవత్సరములైన సందర్భముగా ఈ కార్యక్రమంలో చేస్తున్నాము. 26/7/2026 నుండి 29/7/2026 వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. 26వ తారీఖు సాయంకాలము 6 గంటలకు అంకురారోపణ, వాస్తు పూజ, పూర్ణాహుతి జరుగుతుంది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన పోలీస్ దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ నిరసన ర్యాలీ పార్టీ కార్యాలయం నుంచి హిమని సెంటర్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజ్ వలన సుమారు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. మోడీ మెడలు వంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే విధంగా నిరసనలు చేసిన విద్యార్థుల తొలి విజయమన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు ఎస్ఎం ఖలీల్, పాల్, విజయ్ కుమార్, మొహమ్మద్ చిస్టి, జయసుధ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి రాజీనామా చేయడం ఏదో గొప్పగా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, కానీ అది కాదు. ఎట్లా అంటే తప్పు జరిగిపోయిన తర్వాత చేతులు దులుపుకుంటాం లాగుంది వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క పని. మరి ఇన్ని రోజులు మరి ఢిల్లీలో ఉన్నటువంటి విద్యార్థులు పడినటువంటి బాధలకు ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళు తగిలిన దెబ్బలు ఎవరు సమాధానం చెప్తారు? మరి ప్రాణాలు కోల్పోయినటువంటి విద్యార్థుల యొక్క కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్తారు? కాబట్టి ఇంకా తేలాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. దానికి సంబంధించి రేపొద్దున భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇది మొదటి విజయం. భవిష్యత్తులో భారతదేశంలో మోడీ చెప్తున్నట్టుగా పాకిస్తాన్ ఏజెంట్లను, చైనా ఏజెంట్లను, ముస్లింలను, దళితులను, క్రిస్టియన్స్ అను రకరకాల పేర్లతో హిందువులను ఐక్యం చేస్తున్నాం అనేటువంటి నెపంతో ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఒక పక్కన రైతులు ఉద్యమం చేస్తూ ఉన్నారు. రైతు దండయాత్ర ఢిల్లీకి రాబోతూ ఉంది. విద్యార్థులు ఈరోజు చేశారు. భవిష్యత్తులో అనేక ఉద్యమాలకి ఇది ఒక ప్రారంభం కాబోతుంది. మోడీ ఇప్పటికైనా ఆలోచించుకొని తను చేసే తప్పుడు నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఏకలవ్య గిరిజన విద్యా సాధికారత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాంపౌండ్లోని రెవెన్యూ కళ్యాణ మండపంలో 10వ తరగతి, ఇంటర్, ఆపై తరగతుల్లో ప్రతిభ కనపరిచిన ఏకలవ్య విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి శ్రీనివాసులు తెలియజేశారు.
ఈ మేరకు శనివారం భారత్పేటలో నిర్వహించిన సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ ముఖ్య నాయకులు మొగిలి శ్రీనివాసరావు, మేడా శ్రీనివాసరావు, దేవరకొండ వెంకట్రావు, దేవరకొండ కిరణ్ బాబు, ఎస్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా 2014 నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము ఏకలవ్య ప్రతిభ అవార్డ్స్ ఇచ్చుకుంటూ పోతూ మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా సరే కోవిడ్ వలన కానీ వేరే కారణాల వలన ఇది 6వ కార్యక్రమాన్ని గుంటూరులో పెడుతున్నాము. ఇంతకుముందు కూడా గుంటూరులో 2 సార్లు పెట్టాము, విజయవాడలో కూడా ఆర్గనైజ్ చేశాము. ప్రతి కార్యక్రమంలో కూడా ఎరుకుల సమాజంలో ఉన్నటువంటి ప్రతిభావంత పిల్లల్ని వాళ్ళ ప్రతిభని బయటకు కనపరిచి వాళ్ళకి ఎన్నో ఆర్థికమైన ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నప్పటికీ కూడా వారు మెరిట్ స్టూడెంట్స్ పోటీపడి దగ్గర కూడా ఆల్మోస్ట్ 99% నుంచి 97%, 98% కూడా ప్రతిభ కనపరిచారంటే చాలా సంతోషంగా ఉంది మాకు. వారికి మనం కొంత చేయూతనిస్తే వారు ఇంకా ముందుకెళ్ళి జీవితంలో మంచి స్థాయికి వచ్చి వారి ద్వారా కూడా సమాజానికి సేవ చేయవచ్చనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. నేను బిలాంగ్స్ టు ఎరుకల సమాజానికి ఏదో ఒక మంచి చేయాలి. ఏది పోలీస్ పరంగా కానీ రెవెన్యూ పరంగా కానీ ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా 99% ఈ ఆఫీస్కి ఎరుకల వాళ్ళే వస్తారు, 1% అదర్స్ వస్తారు. వాళ్ళకి సేవ చేయాలని ఏదో మంచి చేయాలని ఉద్దేశంతో నేను అడ్వకేట్గా తయారాను. మా బ్రదర్ మొగిలి కోటేశ్వరరావు ఆయన కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎస్పీ చేశారు. ఆయన కూడా ఇద్దరం కలిసి ఆఫీస్ పెట్టాము, ఇద్దరు చేస్తున్నాం. ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈరోజు ట్రైబల్కి చెందిన ఎరుకల సమాజానికి చెందిన గజిటెడ్ ఆఫీసర్ పెద్ద ఆఫీసర్లు కూడా 2004 నుండి ఈ మెరిట్ స్టూడెంట్స్కు ఎరుకల మెరిట్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు రేపు రాబోయే ఎరుకల సమాజానికి ఉపయోగపడతారని మంచి ఉద్దేశంతో పనిచేయటం చాలా సంతోషంగా ఉంది. లాలాపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకొని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. తొలి ఏకాదశికి నాడు విష్ణుమూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీ స్వామివారికి ఈరోజు మన మాసాల్లో అన్నిటికన్నా మొట్టమొదటి పండుగ అయినది ఇటువంటిది తొలి ఏకాదశి. ఈరోజు స్వామివారికి చాలా విశేషమైన రోజు. అందుచేత స్వామివారికి ఈరోజు ప్రసాద కార్యక్రమాల్లో కూడా పేలపిండి ప్రసాదం పెట్టి ఈరోజు మొట్టమొదటిగా మనం ఏరువాకి వెళ్ళే ముందు ఇవన్నీ కూడా ప్రసాదం స్వామివారికి నైవేద్యం పెట్టి చెల్లిస్తూ స్వామివారికి పూజా కైంకర్యాలన్నీ చేస్తుంటారు. మనకి స్వామివారికి మొట్టమొదట ఉదయం నుంచి పొద్దున్నే ప్రాతకాలం సుప్రభాత సేవ, తర్వాత తీర్థబింద కార్యక్రమము ఇవన్నీ జరిగి విశేష అర్చన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. ఇక్కడ విశేషంగా స్వామివారికి సహస్రనామ అర్చన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. తదుపరి ఎవరికైనా సరే ఈ గుళ్ళో దేవాలయంలో ఎవరికైనా సరే వివాహం కాలేదని అంటే స్వామివారికి జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ, అఖిల భారత విద్యా హక్కు వేదికల ఆధ్వర్యంలో లార్డ్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ లాఠీచార్జిలో ఎంతో మంది విద్యార్థులు, యువకులు గాయపడ్డారని తెలిపారు. నీట్ లీకేజ్ వలన 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరిశుద్ధరావు, గద్దె రత్నశ్రీ, మధుర శేషయ్య, పాటిబండ్ల కోటేశ్వరరావు, మంచాల జోసఫ్, కమలకుమారి, బత్తుల అనిల్, నల్లపు నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. ఈ ఒక్క ఎగ్జామినేషన్ నీట్ ఎగ్జామినేషను రద్దు కావడం కాదు, గత 10 సంవత్సరాల కాలంలో 152 ఎగ్జామినేషన్స్ రద్దయ్యాయి. అందులో 15 కోట్ల మంది పరీక్షలు పిల్లలు రాసి హతాశులై అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈసారి నీటికి 20 మంది ఆత్మహత్యలు చేసుకోగా ఒక అమ్మాయి ఈ ఉద్యమంలో దెబ్బలు తిని ఆమె హాస్పిటల్లో చనిపోయింది. ఒక అబ్బాయికి కళ్ళు పోయాయి, అనేక మందికి అనేక రకాలుగా గాయాలయ్యి హాస్పిటల్లో ఉన్నారు. ఈ పరిస్థితి అంతటికీ కారణమైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. వాళ్ళు ఏ డిమాండ్లు అడగలేదు, ఒక్కటే గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న దీనికి నాయకత్వం వహిస్తున్న విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మాత్రమే అడుగుతున్నారు. తెనాలిలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన తల్లి, నవజాత శిశు సంరక్షణ కేంద్రం, ఆధునిక వైద్య పరికరాలు, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్, ఆప్టికల్ ఇల్యూమినేటర్ పరికరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారానే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఆధునిక వైద్య పరికరాలు, ప్రత్యేక చికిత్స విభాగాల ఏర్పాటు ద్వారా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా తల్లి, నవజాత శిశు సంరక్షణలో ఎంఎన్సియు కీలక పాత్ర పోషిస్తుందని, నవజాత శిశువులకు అత్యవసర వైద్య సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు అది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు అందుబాటులోకి వచ్చిన ఆప్టికల్ ఇల్యూమినేటర్ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీరమణి, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ బివి రంగారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె విజయలక్ష్మి, జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.